ఇప్పుడు జువాలజీ రికార్డ్ రాసే విధానం చూద్దామండి. సింపుల్గా జువాలజీ రికార్డ్ రాసేటప్పుడు ఇది జువాలజీ రికార్డ్ షీట్స్ అండి. జువాలజీ రికార్డ్ షీట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ముందు పైన ఇవి జువాలజీ ఇది సర్టిఫికెట్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు రికార్డ్ షీట్లో బోర్డర్ కొట్టి ఉంటాయి. బోర్డర్ తోటి కొంచెం మందంగా థిక్గా ఉంటాయి ఇవి. మళ్ళీ వీటి కింద ఇలా ఉంటాయి పేపర్స్. ఇవి వితౌట్ బోర్డర్ లేకోకుండా ఉంటాయి. బోర్డర్ లేకుండా పల్సగా ఉంటాయి పేపర్స్. వీటిని ఇంటర్లీవ్స్ అంటాం మనం. పల్సడ్ పేపర్లు. వీటిలో రైటింగ్ మ్యాటర్ రాయాలి. దీంట్లో మాత్రం డయాగ్రామ్స్ వేయాలి. ఏది చేసినా ఓన్లీ పెన్సిలే వాడాలండి. పెన్ ఎక్కడ యూజ్ చేయొద్దు. పెన్సిల్ మాత్రమే వాడాలి. ఇప్పుడు రికార్డ్ షీట్స్లో ఏం చేయాలంటే మాన్యువల్ తీసుకుంటే మనం మాన్యువల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డయాగ్రామ్ అమీబా ఉంది. అమీబా డయాగ్రామ్ అన్నది ఇట్లా బోర్డర్ ఉన్న షీట్స్లో వేయాలి. బోర్డర్ లేని దాంట్లో కాదు, బోర్డర్ ఉండి మందంగా ఉన్న షీట్లో అమీబా డయాగ్రామ్ వేసేటప్పుడు కొంచెం మిడిల్గానే వేయండి. ఇక్కడ ఎందుకంటే బైండింగ్ చేసినప్పుడు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మిడిల్లో ఈ ఏరియాలో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమీబా డయాగ్రామ్ వేసి లేబులింగ్ మొత్తం చేసిన తర్వాత దీంట్లోనే మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ ఉంటుందండి. డయాగ్రాము ఇది క్లాసిఫికేషన్, ఇది రైటింగ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్ని వైట్ పేపర్లో రాయాలని చెప్పా కదా, తర్వాత చూద్దాం. ఇప్పుడు డయాగ్రామ్ వేసిన తర్వాత ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి ఈ క్లాసిఫికేషన్ అనేది డయాగ్రామ్ పక్కన, ఈ డయాగ్రామ్ వేసాం కదా ఇక్కడ డయాగ్రామ్ పక్కన రైట్ సైడ్ ఈ కార్నర్లో రాయాలండి. రైటింగ్ షీట్స్లో రాయొద్దు. క్లాసిఫికేషన్ మాత్రం దీంట్లోనే రాయాలి. ఫైలం, ప్రోటోజువా, ఇలా క్లాసిఫికేషన్ మొత్తం ఇటు రాయాలి. ఇదే విధంగా అన్ని డయాగ్రామ్స్ కూడా ఫైలం, సబ్ ఫైలం, క్లాసు ఇవన్నీ కూడా దీంట్లోనే రికార్డ్ షీట్స్లోనే రైట్ సైడ్ రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం పెన్సిలే వాడాలండి. పెన్ను ఎక్కడా వాడద్దు. రికార్డ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పెన్ ఎక్కడా వాడకూడదు. ఇట్లా డయాగ్రామ్ వేస్తాం. ఫస్ట్ అమీబా వేసేస్తాం. అమీబా తర్వాత యూగ్లినా, పారామిషియం ఇవన్నీ ఉంటాయి. డయాగ్రామ్స్ వేసేయాలి. తర్వాత ఇవి కాలమ్నార్ ఎపిథీలియం, ట్రాన్స్ట్రక్షన్ ఆఫ్ కార్టిలేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి క్లాసిఫికేషన్లు ఏముండవు. కేవలం యానిమల్ స్పీసీస్ అయితే క్లాసిఫికేషన్ ఉంటుంది. వీటికి క్లాసిఫికేషన్ అవసరం లేదండి. ఇవి వేసేటప్పుడు మనం జస్ట్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్స్ట్రైటెడ్ మజిల్ ఉంది. అన్స్ట్రైటెడ్ మజిల్ని మనం ఇలా డ్రా చేసుకుంటే అయిపోతుంది. డ్రా చేసేసి మామూలుగా లేబులింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అన్స్ట్రైటెడ్ మజిల్ అనుకోండి, చేస్తాం, లేబులింగ్ చేస్తాం, అయిపోద్ది. ఇది పక్కన పెట్టేయచ్చు దీనికి. ఎందుకంటే ఇది యానిమల్ స్పీసీస్ కాదు కాబట్టి దీనికి క్లాసిఫికేషన్ ఉండదు. ఇక్కడ కూడా చూడండి మన క్లాసిఫికేషన్ లేదు కాబట్టి క్లాసిఫికేషన్ అవసరం లేదు. ఇది అయిపోతుంది. ఇలా చేస్తూ వెళ్తాం. అన్ని డయాగ్రామ్స్ కూడా క్లాసిఫికేషన్ ఉన్న వాటికి మాత్రం ఇదే రికార్డ్ షీట్స్లో రైట్ సైడ్ కార్నర్లో రాస్తాం. ఇదే రికార్డ్ షీట్స్లో డయాగ్రామ్ రైట్ సైడ్ కార్నర్లో. ఫస్ట్ మనం అమీబా డయాగ్రామ్ వేసాం కదా, ఇట్లా డయాగ్రామ్ వేస్తాం. ఇటు రైట్ సైడ్ కార్నర్లో క్లాసిఫికేషన్ రాస్తాం. ఈ వీటికి కూడా అంతే. ఇది లివర్ ఫ్లూక్ డయాగ్రామ్ వేస్తాం. ఇక్కడ డయాగ్రామ్ వేసేసి ఈ కార్నర్లో మనం క్లాసిఫికేషన్ రాస్తాం రైట్ సైడ్ కార్నర్లో. ఇలా డయాగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఇట్లా 2 డయాగ్రామ్స్ వచ్చినప్పుడు 2 ఒక షీట్లో వేసేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మరీ ఇరికిచ్చినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు వేయండి. దీంట్లో 3 ఉన్నాయి. 3 డయాగ్రామ్స్ కూడా ఒకటే స్పీసీస్ కాబట్టి 3 ఒక దాంట్లోనే వేయాలి. ఒకటే రికార్డ్ షీట్స్లో వేయాలి. ఇలా వేస్తూ వెళ్తాం మొత్తం. ఫిషెస్ కానీ ఇవి కానీ వేసాక మధ్యలో మీకు జాయింట్స్ అని వస్తాయి. ఇవి ఉన్నాయి చూడండి, డిసెక్షన్స్. ఇదివరకు డిసెక్షన్స్ ఉండేవి, ఇప్పుడు తీసేసారు. జస్ట్ చార్ట్స్ మాత్రమే ఇస్తారు మీకు. ఈ చార్ట్స్ ఈ 3 డయాగ్రామ్స్ ఒక పేజీలో నేర్చాడు మాన్యువల్లో. మీరు 3 ఒక దాంట్లో వేయచ్చు, లేదంటే ఒక్కొక్కటి సింగిల్గా ఒక్కొక్క రికార్డ్ షీట్స్లో ఒక్కొక్కటి, దీంట్లో ఒకటి నెక్స్ట్ దాంట్లో ఒకటి అలా వేసేసుకోవచ్చు మీ కన్వీనియంట్ని బట్టి. కాకపోతే ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి. రికార్డు 5 మార్క్సే కానీ రికార్డ్ అనేది ఇంప్రెషన్ అండి. కాబట్టి రాసేటప్పుడు జాగ్రత్త నీట్గా డ్రా చేయండి డయాగ్రామ్స్. ఈ 3 ఎర్త్ 3, కాక్రోచ్ 3 డయాగ్రామ్స్ వేసేయాలి. ఈ 3 ఒక దాంట్లో వేసేయండి, లేదా సింగిల్గా వేసినా పర్లేదు. కాకపోతే ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి. ఫిషెస్ ఇవన్నీ ఇలా డ్రా చేసేస్తాం. ఫ్రాగ్ కానీ ఇవి కానీ
వేసిన తర్వాత ఇక్కడ జాయింట్స్ పార్ట్ సి ఆస్టియాలజీ జాయింట్స్ అని ఉన్నాయి. జాయింట్స్ బాల్ అండ్ సాకెట్ జాయింట్, హ్యాంగ్ జాయింట్, పైవోట్ జాయింట్ అండ్ గ్లైడింగ్ జాయింట్. ఈ జాయింట్స్ రెండు ఒక దాంట్లో వేసినా పర్లేదు, సింగిల్గా ఒక్కొక్కటి వేస్తే బాగుంటుంది. ఒకవేళ రికార్డ్ షీట్ సరిపోని వాళ్ళు రెండు ఒక దాంట్లో వేసేయండి, నో ప్రాబ్లం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, మొత్తం 5 ఉంటాయి. డెమోన్స్ట్రేషన్ ఆఫ్ స్టార్చ్ బై సెలవరీ అమైలేజ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ది గివెన్ శాంపిల్, ఇంకోటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ గివెన్ శాంపిల్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ ఆయిల్స్ ఇన్ గివెన్ శాంపిల్, ఇంకోటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్బమిన్ ఇన్ గివెన్ శాంపిల్. ఈ 5 డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 5 డయాగ్రామ్స్ కాదు, ఈ 5 కూడా మ్యాటరు. మీరు ఈ వైట్ షీట్స్ అని చెప్పారు కదా, దీంట్లో బార్డర్ లేకుండా థిన్గా ఉన్న పేపర్స్ వీటిలలో రాయండి. వీటిలలో నీట్గా బార్డర్ కొట్టేసి రాసేస్తే అయిపోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేయండి. ఇంకోటి ఇవి ఒక దాంట్లో సరిపోతాయి మ్యాక్సిమం. సరిపోని వాళ్ళు దీంట్ని ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ ఉంది కదా, ఈ ఎక్స్పెరిమెంట్ ఒక దాంట్లోనే బోర్డర్ కొట్టి ఒక పేపర్లోనే రాయాలి. ఒక పేపర్ సరిపోని వాళ్ళు ఇంకో పేపర్లో 1 సైడే రాయండి. ఇంకో పేపర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ దాకా సరిపోయింది, ఇంకా ఇది మ్యాటర్ కావాలంటే ఇంకో పేపర్ తీసుకొని 1 సైడే రాయండి. 2 సైడ్స్ అసలు రాయద్దు రికార్డులు ఎక్కడ కూడా, 1 సైడే రాయాలి. రాసేస్తే అయిపోతుందండి. అట్లా డయాగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి రైటింగ్ మ్యాటర్ ఉంటుంది. ఇందా చూసాక అమీబా డయాగ్రామ్ వేసాం, అయిపోయింది. పెన్సిల్ తోటి మొత్తం పెన్సిలే వాడాలండి మనం ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా కానీ, అన్ని పెన్సిలే. అమీబా డయాగ్రామ్ అయిపోయింది. అమీబాకి సంబంధించిన మ్యాటర్ ఉంది ఇక్కడ. క్లాసిఫికేషన్ కూడా మనం ఎక్కడ రాసాం, రైటింగ్ షీట్లో కాదు దీంట్లోనే రాసాం. చూడండి ఇక్కడ ఫైలం, సబ్ ఫైలం ఇవన్నీ రాసేసాం, అయిపోయింది. అమీబాకి సంబంధించి రాసిన తర్వాత ఈ అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అమీబాకి సంబంధించి అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ అనేవి వాళ్ళు పల్సగా ఉన్న పేపర్లు ఉన్నాయి, వైట్ పేపర్లు, వీటిలలో బోర్డర్ కొట్టేసి ఈ అబ్జర్వ్ క్యారెక్టర్స్ అని రాయాలండి. ఎన్ని ఉంటాయి అన్ని 6 ఉన్నాయి. ఈ 6 కూడా మనం బోర్డర్ కొట్టేసి దీనికి నీట్గా ఇలా బోర్డర్ కొట్టేసి రాయాలండి. నీట్గా కొట్టండి, బోర్డర్ కొట్టి ఇట్లా నీట్గా బోర్డర్ కొట్టేసి స్కేల్ తీసుకొని అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 ఇట్లా క్యారెక్టర్స్ రాసేయండి, అయిపోతుంది. అది రికార్డు. ఇండెక్స్ అన్నది ఇప్పుడు ఆల్రెడీ మనకి దీంట్లో ఇచ్చేస్తుండదు, ఇండెక్స్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఇండెక్స్ ఇవ్వకపోతే మాత్రం ఇట్లే వైట్ పేపర్ తీసుకోండి, మన రికార్డులో వచ్చిన లాస్ట్ పేపర్స్ దాంట్లో లైన్స్ కొట్టి దాన్ని కూడా పెన్సిల్ తోటే రాయండి. రికార్డు మొత్తంలో ఎక్కడ పెన్ అసలు వాడద్దండి, జస్ట్ ఓన్లీ పెన్సిల్ తోటే రాయాలి, పెన్సిల్ తోటే కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఈ రికార్డుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ.